హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కేరళలో కొచ్చి ఉంది కదా, కొచ్చిలో మెరైన్ డ్రైవ్ అనమాట. మెరైన్ డ్రైవ్లో ఉన్న వాటర్ మెట్రో. వాటర్ మెట్రో అంటే ఇప్పుడు మనకు రోడ్డు మెట్రో ఎలా ఉంటుందో పైన, ఇది సముద్రంలో మెట్రో అనమాట. అంటే బోట్లో వెళ్తాము. ఇది వచ్చేసి గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంది. మీకు వచ్చేసి లోపలంతా టికెట్ కౌంటర్ ఇదంతా చూడండి, చాలా ఎంతో నీట్గా ఉంటుంది. మీరు చూస్తే అది మనము బోట్లో వెళ్ళేది అని చెప్పేసి అనుకోరు, ఎయిర్పోర్ట్ అనుకుంటారు. ఇంత బాగుంటుంది, చాలా వెల్ మెయింటైన్ అండి, చాలా సూపర్గా ఉంది. అక్కడ కూర్చునే సీటింగ్ కానీ మీకు బెంచీలు, చైర్స్ అన్నీ ఉంటాయి. వెయిటింగ్లో బోటు రావాల్సి ఉంటే వెయిటింగ్ చేసేపాటైతే మీకు వెయిటింగ్ చేసేప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అదిగోండి క్యూ లైన్ ఎట్లా పెట్టారో చూడండి. బెంచీలు, కుర్చీలు అన్నీ ఉంటాయి మీకు. అదిగోండి అక్కడి నుంచి వెళ్తాము లోపలికి బోట్లోకి. మీకు ఇక్కడ బోటింగ్ టికెట్ కాస్ట్ వచ్చేసి వీక్ డేస్ అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 5 రోజుల్లో 40 రూపాయలు ఉంటుంది. శని, అది వీకెండ్స్లో వచ్చేసి 50 రూపాయలు ఉంటుందండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. మీకు వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ కూడా. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు. అంటే ఇక్కడ మీకు ఈ ఇటువైపు నుంచి అటువైపు సముద్రం అటువైపు ఊరు ఉంటుందన్నమాట. మొత్తము హైకోర్టు అక్కడంతా. మీరు ఇక్కడ వచ్చేసి మెరైన్ డ్రైవ్ అంటారు దీన్ని. మెరైన్ డ్రైవ్ టు హైకోర్టు వరకు రన్ అవుతాయి ఈ బోట్లో. మీకు అటు సైడ్ హైకోర్టు రీజన్ చేరుకున్న తర్వాత అటు సైడ్ అంతా ఊరు ఉంటుంది. ఆ తర్వాత మీకు సముద్రం పక్కనే ఈ స్ట్రీట్ టైప్లో ఉంటుంది. మొత్తం మీకు కేఫ్లు ఉంటాయి, చైనీస్, నార్త్ ఇండియన్ తందూరి ఉంటాయి, పిజ్జాలు, బర్గర్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అదిగోండి ఇదే అండి బోటు. ఈ బోట్ వచ్చేసి టోటల్గా సెంట్రల్ ఏసీ బోట్ అనమాట. మీరు చూస్తే ఈ బోట్ ఎక్కితే ఫారిన్లో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. అక్కడ చూడండి ఎంత బాగుందో బోటు కూడా చాలా వెల్ మెయింటైన్ అండి. 60 మెంబర్స్ కెపాసిటీ. ఎవరైనా స్టాండింగ్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అట్లా కూడా అబ్జెక్షన్ ఏం చేయరు. ఎందుకంటే 100 మంది 110 మంది కెపాసిటీ ఉంటుంది. ఈ డ్రైవ్ వచ్చేసి మీకు 30 to 40 మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి. 30 to 40 మినిట్స్ సముద్రంలో మీకు బోటింగ్ వెళ్ళేదానికి 40 రూపీస్. వీకెండ్స్లో అయితే 10 రూపీస్ మాత్రం ఎక్స్ట్రా, అంతే 50 రూపీస్. చాలా గొప్ప అనుభూతి. మీరు అటుపక్క వెళ్ళిన తర్వాత హైకోర్టు రీజన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కావాలంటే ఇంకా పెద్ద బోట్లు కూడా ఉంటాయి. 200 రూపీస్ పర్ హెడ్. 3 అవర్స్ ఉంటుంది టోటల్గా డ్రైవ్. మీకు సముద్రం లోపలికి ఇంకా ఒక 9-10 కిలోమీటర్స్ అలా దూరం తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తారు. పోయి వచ్చేదానికి మీకు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు 3 అవర్స్ జర్నీకి. ఇంకా అక్కడ సైడ్ వెళ్ళిన తర్వాత అన్నీ ఉంటాయండి మీకు చైనీస్, నార్త్ ఇండియన్ తందూరి ఉంటాయి, కేఫ్లు ఉంటాయి, ఆ తర్వాత ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి, మిల్క్ షేక్లు ఉంటాయి, ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి. ఇది సముద్రం ఒడ్డునే అనమాట, ఆ సిట్టింగ్ ఉంటుంది. మీరు సముద్రాన్ని చూస్తా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, తినచ్చు, తాగొచ్చు. ఇక్కడ చూడండి అదిగోండి బోటు వెళ్తూ ఉంది కదా. ఇప్పుడు మనము వెళ్తున్న బోటు కూడా ఇట్లాంటి అనమాట. అవతల సైడ్ నుంచి బోట్ ఉంది. టోటల్గా ఒక 20-25 బోట్స్ ఉన్నాయండి, ఒకటి కాదు, 2 కాదు. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఒక మధురానుభూతి లాగా ఉంటుంది. ఎందుకంటే 40 రూపాయలకు మీకు 40 నిమిషాల సముద్రంలో ఈజీ బోట్లో ఏవో తీసుకుపోయేది. చాలా బాగుంటుంది. మీకు చాలామంది లోకల్ వాళ్ళు అటు సైడ్ ఉన్న వాళ్ళు ఈ బోట్ ఎక్కి బోట్లో 40 రూపాయలు ఇచ్చేసి యువతలకు వచ్చి వాళ్ళ వర్క్లన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. అదిగోండి హైకోర్టుకి వచ్చి వాటర్ మెట్రో అని ఉంది చూడండి. ఇదన్నమాట అరైవల్ పాయింట్. మీకు ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేసి ఎవరి పని వాళ్ళు చూసుకోవడము, లేదంటే ఇక్కడ నుంచి ఇంకో బోట్ ఎక్కి సముద్రంలో ఒకటి చెప్పాను కదా 200 పర్ హెడ్ అని చెప్పేసి అటు వెళ్ళడము, లేదంటే సరదాగా అట్లా తిరిగేసి ఒడ్డున కాఫీ టీ తాగేసి లేదా ఏదైనా తినేసి ఫ్రూట్ జ్యూస్ తాగి ఒక 1-2 గంటలు స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా చాలామంది ఉంటారు మీకు అసలు. ఇంకేంటండి, ఓకే అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఓకే, బాయ్.